లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో కేసీఆర్ ని ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారన్న రావుల చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 81% మంది అవునని, 19% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ చెంగల్రాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు. శ్రీ శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ శాసనసభ మాజీ సభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు కూడా. శ్రీ రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ ఏపీ నేత, ఆ పార్టీ సీనియర్ ప్రముఖులు. ఇక శ్రీ గణేష్ బెగాల గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు. ముందుగా ఈసారి రాష్ట్ర అంశాల్లోకి వెళ్ళడానికి ముందుగా మన దేశంలో మళ్లీ ఉరిశిక్ష ఒక ప్రధాన చర్చనీయాంశం అయింది. ఈ ముంబై పేలుడు 1993లో జరిగిన ముంబై పేలుళ్ల కేసులో దోషిగా నిర్ధారితైన యాకూబ్ మెమెన్ కు ఉరిశిక్ష వేయాలా వద్దా అన్న దాని మీద ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత అతను క్షమాపణ చెప్పినప్పటికి కూడా రకరకాల వ్యాఖ్యానాలు వస్తూ ఉన్నాయి. కొంతమంది ప్రముఖులు రాష్ట్రపతిని కూడా కలిసి ఈ ఉరిశిక్షను రద్దు చేయాలన్నారు. అయితే అసదుద్దీన్ ఓవైసీ దీనికి కీలక భూమిక పోషిస్తున్నారు. అద్వానీ గారికి బాబ్రీ కేసులో క్రిమినల్ కేసు ఉన్నప్పటికీ కూడా పద్మవిభూషణ్ బిరుదు ఎలా ఇచ్చారు, నాబోటి వాడికైతే కనీసం పాస్పోర్ట్ కూడా ఇవ్వరు అని ఆయన చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముస్లింలు కాబట్టే ఉరి తీశారని కూడా, ఉరి తీయాలని ఆలోచన చేస్తున్నారని కూడా ఒక సందర్భంలో వ్యాఖ్యానిస్తే బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అయితే మీరు పాకిస్తాన్ వెళ్ళి ఉండొచ్చు అని చాలా తీవ్రంగా స్పందించారు. సో ఈ పరిణామాలపై భారత్ లో గానీ ఇతరత్ర ఈ ఉరిశిక్ష మీద ఎప్పుడూ చర్చనీయాంశం అవుతోంది. ప్రధానంగా యూరప్ దేశాల్లో ఉరిశిక్షను చాలా దేశాలు రద్దు చేశాయి, కానీ మిగతా దేశాల్లో ఉరిశిక్ష అనేది అమల్లో ఉంది. చైనాలో 2013లో అత్యధికంగా 2400 ఉరిశిక్షలు జరిగితే ఆ తర్వాత ఇరాన్, ఇరాక్ ఇటువంటి దేశాల్లో జరుగుతూ ఉన్నాయి. ముస్లిం ఎక్కువగా ఉన్నటువంటి ఆధారంగా ఉన్నటువంటి దేశాల్లోనే ఈవెన్ పాకిస్తాన్ లో కూడా ఉరిశిక్ష అమల్లో ఉంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో ఉరిశిక్ష భారత్ లో నిజంగానే వివక్ష ఉందా? భారత్ లో ఒక అంచనా ప్రకారం 5% ఉరిశిక్షకు గురైనటువంటి వారిలో 5% మంది మాత్రమే ముస్లింలు ఉన్నారని ఒక నివేదిక వెల్లడిస్తా ఉంది. సో ఈ పరిణామాలపై ఉరిశిక్ష వేయటం మంచిదేనా కాదా, ఉరిశిక్ష లేకుండా కూడా చేయవచ్చా, మరి తీవ్రమైనటువంటి ఉగ్రవాదం ఇటువంటి వాటికి పరిష్కారం ఏమిటి? ఈజిప్ట్ వంటి దేశాల్లో ఒక జడ్జి గారు అయితే 500 మందికి ఒకేసారి ఉరిశిక్ష తీర్పునిచ్చారు. ఆ తర్వాత అమలు జరిగిందో లేదో తెలియదు, కానీ ఉరిశిక్ష తీర్పు అట్లా 100 మందికి సామూహిక ఉరిగా కూడా ఇట్లా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ మన దేశంలో వీటిపై ఉన్నటువంటి పరిణామాలు, పరిస్థితి, ఉరిశిక్షను ఇక్కడ మన నేతలు, ప్రధానంగా మన తెలుగు నేతలు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? చెంగల్రాయుడు గారు, మీరు లాయర్ గారు కూడా కదా, మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఈ కేసులో కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది, ఈ ఉరిశిక్షను సమర్థించింది, అది వేరే విషయం. కానీ ఈ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలను వ్యతిరేకించి ఇక్కడ మర్డర్ అని పదాన్ని ఉపయోగించేదని కూడా సెవరల్ మర్డర్స్, మర్డర్లో కూడా మర్డర్ అగెన్స్ట్ రెవెంజ్, ఏదో తన భార్యని ఏదో అన్నాడని చెప్పేసి ఆ ఉక్రోషంతో కొడితే వాడు చనిపోవటం. రెండోది మర్డర్ ఫర్ గెయిన్, చంపేసి ఆ చూలోటు మెళ్ళోదో లాక్కొని పోవటం. ఇప్పటి వరకు జడ్జిలు గారు ఎవరైనా సరే మర్డర్ ఫర్ గెయిన్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి శిక్షలు చెప్తూ ఉంటారు. మర్డర్ ఫర్ గెయిన్ ఆవేశంలో చేశారా, ఆవేశంలో చేసిన దానికి కొంచెం హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో చూస్తారు. మర్డర్ ఫర్ గెయిన్ అనే కాడ కొంచెం దూరదృష్టితో చూసి తప్పనిసరిగా పనిష్మెంట్ వస్తుంది. ఇక్కడ దిస్ మర్డర్, వాట్ ఫర్ దిస్ మర్డర్, ఈ దేశాన్ని అరాచకం దృష్టి మళ్ళీ ఇచ్చే విధంగా అంత అలజడి జరిగినప్పుడు కోర్టుల యొక్క దృక్పథం కూడా ఒకే విధంగానే ఉంటుంది. జనరల్గా ఏదైనా కోర్టు శిక్ష చేసిన దాని మీద రాష్ట్రపతికి అప్పీల్ చేసుకునే అధికారం కూడా ఉంది. రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టొచ్చు, లేకపోతే లేదు పార్షియలీ అమెండ్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లోనే ఉండాలా, ఎప్పుడు మా ఫోన్ కాల్కి అందుబాటులోనే ఉండాలా, ఫస్ట్ రింగ్కే మీరు ఎత్తాలా, ఇవన్నీ కూడా ఉంటాయి ఈ టైమింగ్స్. సో అది కూడా కాకుండా ఇక్కడ రాష్ట్రపతి గారు తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టుకి ఇప్పుడు మళ్ళీ కేసు పెండింగ్ ఉండేటప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి రమణ గారు అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేశాడు. దాన్ని బేస్ చేసుకుని వెళ్తే మటుకు తప్పనిసరిగా ఉరిశిక్ష రద్దవుతుంది. కానీ ఉన్నటువంటి పరిస్థితులన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే మటుకు తప్పనిసరిగా అమలవుతుంది. ఓకే, ఇక్కడ ఈ దేశాన్ని
అరాచరికం వైపు మళ్ళించేదానికి తీసుకున్నటువంటి చర్యగా పార్లమెంటు భావించింది, రాష్ట్రపతి భావించాడు, కింది కోర్టులు భావించాయి, ఇక సుప్రీంకోర్టులోనే పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు కూడా తోసిపుచ్చింది ఒక దశలో, మళ్ళీ అడుగుతున్నట్టు. ఇప్పుడు అప్పీల్ పోయినారు, ఫుల్ బెంచ్కి వస్తుంది అనుకుంటున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట ఉగ్రవాదం పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట ఒక చెక్ ఉండాలి. ఓకే, చెక్తోనే సమస్య పరిష్కారం అవుతుంది. అంటే మత ప్రకారం వివక్ష జరుగుతోందా మన దేశంలో అనేది ఒక చర్చ. ఇక్కడ ఈ దేశం మీద దాడి జరిగేటప్పుడు మతాన్ని లెక్కలోకి వేసుకుంటారండి. దేశం ముఖ్యమా మతం ముఖ్యమా? ఇక్కడ దేశం, నా దేశానికి జరుగుతున్నటువంటి, నా దేశం మీద కుట్ర జరుగుతూ ఉంటే ఇక్కడ మతాన్ని అంత భూతద్దంలో మైక్రోస్కోపిక్ గా చూడాల్సిన పని లేదు. నా దేశం ముఖ్యం అనుకునేటప్పుడు మతం దూరంగా ఉండాలి. ఫస్ట్ నా దేశం, తర్వాత కావాల్సి ఉంటే మిగతాటిని వస్తాయి, తప్పేలేదు. సల్మాన్ ఖాన్ ట్విస్టర్ లో పెట్టాడు, ఇమ్మీడియట్ గా తండ్రి కూడా వ్యతిరేకించాడు, ఇమ్మీడియట్ గా వెనక్కి తీసుకున్నాడు. ఇలాంటివన్నీ ఇట్లా జోలికి నువ్వు పోకూడదని తండ్రి కూడా అసదుద్దీన్ ఓవైసీ డైరెక్ట్ గా బహిరంగ అని చెప్తున్నారు కదా, తప్పు ఇట్లా చేయటం కరెక్ట్ కాదని. ఆయన పొలిటికల్ పార్టీ బేసే అది. సో ఇంకా ఆయన మనం ఏమి మాట్లాడలేం కదా. ఇప్పుడు బురద మళ్ళీకి బురద కాడి కట్టుకొని పోయి బురద అవుతాదంటే ఆయన బురద మళ్ళీని దిగుండాడు. దిగిన తర్వాత మనమే ఆయన యొక్క పొలిటికల్ ఇంట్రెస్ట్ కొద్దీ ఆయన డిఫెండ్ ఇచ్చుకోవచ్చు. ఆయన కూడా ఈ దేశభక్తుడుగా డిఫెండ్ చేసి ఉండకూడదు. రైట్. మహేష్ గారు బెంగళూరు నుంచి లైన్ లో ఉన్నారు. మహేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? నమస్కారం సార్. గుడ్ గుడ్. మీరేమంటారు? ఉరి శిక్షలు ఉండాలా వద్దా? సార్ ఉరి శిక్ష వేయాలి సార్. ఓకే, ఇంత దేశద్రోహం చేసిన ఉగ్రవాదులు కూడా వదిలిపెడితే ఓకే ఎట్లా సార్? రైట్ రైట్. అంటే అన్ని కేసుల్లోనూ సమన్యాయం ఉంటుందా ఉండట్లేదా అనేది అసదుద్దీన్ ఓవైసీ గారి ప్రశ్న. సార్ అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు ముస్లింలకు అండగా ఉంటాడు సార్. అంతేనా? అతను ఏ విధానం ఏ చెప్పినా కూడా ముస్లింలకు అండగా ఉంటుంది. ఓకే, అంటే మరి కొన్ని పార్టీలు కొన్ని ఇతర వర్గాలకి అండగా ఉండడం లేదా? ఇంకా పార్టీలు అంటే రాజకీయాల కోసం ఓట్ల కోసం వాళ్ళు మాట్లాడతారు సార్. అంతేనంటారు? అంతే. ఇప్పుడు సల్మాన్ ఖాన్ అతనికి బెయిల్ ఇచ్చిందే చాలా గొప్పతనం సార్. ఓకే, సల్మాన్ ఖాన్ ఒకే రోజులోనే ఒకే కోర్టులో అవును శిక్ష ఖరారు చేయడము, 1 గంట తర్వాత బెయిల్ ఇవ్వడము చాలా రేర్ గా అతనికి ఆటపాటగా అయిపోయింది కోర్టు అంటే. ఓకే, ధన్యవాదాలు మహేష్ గారు. శివరామ్ గారు మీరేమంటారు? సార్ భారతదేశంలో కానీ ఏ దేశంలో కానీ తప్పు చేసినప్పుడు తప్పకుండా దానికి తీవ్రమైన శిక్ష ఉండాలనేది మామూలు ప్రజా జీవితంలో సామాన్యంగా ఏ ఇది లేకుండా బతికే వాళ్ళ ఆలోచన విధానమే అలాగ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు విదేశాల నుండి వచ్చి మన దేశాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేశారు కాబట్టి వాళ్ళకి ఉరిశిక్ష తప్పనిసరి అని అనుకోవడమే కాదు, దేశంలో ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇదే రీతిగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కేవలం మతము కులము అనేది కాకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఇన్నోసెంట్ల సావుకు కారకులైన ఎవరైనా శిక్షించాలంటే ఇప్పుడు వ్యాపం దాంట్లో 40-50 మంది చనిపోగా కేసుకు సంబంధించి 50 మంది చనిపోయే దాంట్లో అయితేనేమి, అలాగే మొన్న కొంతమంది నాయకులు పుష్కరాల్లో వాళ్ళ దీనికోసం ప్రాపగండ కోసం నిలబెట్టి 27 మంది చనిపోయిన ఒక పక్క తెలుగుదేశం నాయకుడు అయితే ఎవరు తప్పు చేసినా దానికి పోలికి పెడతారా? డెఫినెట్ గా ఇంకేదైనా ఒకటే కదా. అది డైరెక్ట్ ఇప్పుడు అమాయకులకి ఎవరికి ఇబ్బంది కాకూడదు. అమాయకులు ఇబ్బంది పెట్టినారు, అవతల నుంచి వచ్చి అస్థిరపరిచారనే కదా. ఇప్పుడు ఇదే కంట్రీలో ఉంటూ మన దేశాన్ని మనం చెడుపు చేసుకుంటూ వ్యాపం కుంభకోణం ఎంత పెద్ద ఆలోచన చేయండి. జస్ట్ ఈయన ప్రెస్ ఆయన పోయి 1 డే ఎంక్వైరీ చేసుకొచ్చే లోపల నెక్స్ట్ డేనే మర్డర్ అవుతా అంటే ఇదెంత విచిత్రం చెప్పండి. బీజేపీ ఏ ప్రభుత్వం అన్నా కానీ వాళ్ళు వీళ్ళని కాదు, కామన్ పీపుల్ ని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదో రకంగా చేయాలనుకునే న్యాయం సమంగా జరగాలి. శిక్షను మీరు వ్యతిరేకించట్లా, కానీ ఇటువంటి చోట్ల కూడా ఎందుకు న్యాయం జరగట్లేదు? ముస్లిం కంట్రీస్ లో కూడా ఉరిశిక్షలు కామన్ ఉన్నాయి. ఇది ఒక కంట్రీలో ఇండియాలో ఒక మత వ్యతిరేకంగా చేస్తున్నారు అనుకోవడం కూడా పొరపాటు. ఆ విధంగా దాన్ని తీసుకోవడం కూడా తప్పు. ఏ నాయకుడైనా కానీ రైట్ ఇబ్బంది పెట్టిన ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఇబ్బంది అనుభవిస్తే తప్ప బాధలు అనేది తెలియదు. అట్ ద సేమ్ టైం చాలా మంది నాయకులు దీనికి క్షమాపించ పెట్టాలంటారు. మన ఇంట్లో వాళ్ళు చనిపోతే
మనం అదే డైలాగ్ కొడతామండి. రైట్ మంది కాంతి ఇది గోదావరి వరకు దానం చేస్తాం. రైట్. మంది అయ్యే లోపల మనం దాన్ని లేదు ఇది చేసేది. రైట్. వేములవాడ నుంచి చంద్రశేఖర్ గారు లైన్ లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేఎస్ గారు, చాలా రోజులైంది మాట్లాడుకుంటూ. బాగున్నారా? రైట్. ఓకే సార్, ఇప్పుడు ఉరి శిక్ష గురించి సల్మాన్ ఖాన్ ఆ విధంగా మాట్లాడి చాలా తప్పు సార్. ఎందు గురించి అంటే అక్కడ మనం ఆలోచించాల్సింది మతం కాదు, ఏ హిందూ అయినా ముస్లిం అయినా తప్పు. ఒక మన దేశ సార్వభౌమికాలని ప్రశ్నించేది ఎవరినైనా మనం ఒప్పుకునేది. ముఖ్యంగా ఇలా జరగడానికి ఈ రాజకీయ పార్టీలే కారణం సార్. అక్కడ కూర్చున్న ఏ పార్టీ అయినా ఓటు సెంటిమెంట్, మైనార్టీ ఓట్లు మాకు కావాలి, మైనార్టీ ఓట్లు మాకు కావాలి, ఆ సెంటిమెంట్ తోనే ఈ విధంగా మాట్లాడడానికి కారణం టీఆర్ఎస్. ఓవైతే అలా మాట్లాడడానికి కారణం టీఆర్ఎస్, అంతకుముందు కాంగ్రెస్. ఏ పార్టీ వచ్చినా కూడా మైనార్టీ ఓట్ల కోసం చేసిన సెంటిమెంట్, మాకు వాళ్ళ ఓట్లు కావాలని హిందూ సెంటిమెంట్ వాడుకోవచ్చా? అట్లా కాదు, అట్లా కాదు. మీరు ఏకపక్షంగా మాట్లాడుతున్నారు. హిందూ సెంటిమెంట్ వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మరి అది వాడుకోవచ్చా? ఏదైనా సార్, అది కూడా మరి ఒక పార్టీని ఎందుకు మీరు అంటున్నారు? అన్ని పార్టీలను కలిపి కదా మన బోటాలు అనాల్సింది. అన్ని పార్టీలు సార్, మరి అందరినీ అంటున్నాం. అన్ని సెంటిమెంట్లు తప్పే సార్, ఏదైనా తప్పే. ఒక 270 మంది చనిపోయారు సార్ ఆ బాంబ్ బ్లాస్ట్ లో. మరి వాళ్ళ ప్రాణం, వాళ్ళ అమ్మాయిలు కదా, వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయి ఈ రోజు. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. సయ్యద్ రఫీ గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. సయ్యద్ రఫీ గారు బాగున్నారా? బాగున్నారు సార్, మీ టీవీ చూడలేకపోతున్నాం మా రాష్ట్రంలో. ఓకే కానివ్వండి. ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోంది, పత్రికా స్వేచ్ఛ పరిడవిల్లుతోంది కానివ్వండి. మరి ఎప్పటికైనా మా దగ్గర ఎప్పుడు పరిగెడుతుందో చూడాలి సార్. ఓకే రైట్. అక్కడే పరిడవిల్లుతోందని చెబుతున్నాను. మేము బీజేపీ టీడీపీ మిత్రపక్షాల అధికారంలో పరిడవిల్లుతోందని చెబుతున్నాను. రైట్. ఓకే మాట్లాడు సార్. ఇప్పుడు ఈ మొమెన్ ఊరి గురించి ఇది జాతీయ స్థాయిలో చర్చకి దారి తీసింది. జస్టిస్ మార్గే ఖర్జూర్ నుంచి బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా, రామ్ జెఠమలాని, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ మేధావులందరూ కూడా దీని మీద ఈ ఉరి విషయంలో ఆత్మని చెప్పి అంటున్నారంటే దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉండబట్టే కదా సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అతను స్వచ్ఛందంగా లొంగిపోయిన కారణంగా అతన్ని మానవతా దృక్పథంతో చూడాలని చెప్పేసి వాళ్ళు మేధావులు ఈ దేశంలో అడుగుతున్నారు. అయితే ఉరి శిక్ష పూర్తిగా రద్దు చేయమని చెప్పి కూడా ఒక చర్చ ఈ భారతదేశంలో జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఒక సర్వే నిర్వహించిన సందర్భంలో ఈ ఉరి శిక్షలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకే శిక్షలు పడుతున్నాయి. బాగా డబ్బున్న వాళ్ళకి, ధనికులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఈ శిక్షలను తప్పించుకుంటున్నారనేటువంటి ఒక చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి ఈ విషయాన్ని ఆ దృక్కోణం నుంచి, ఈ వినతుల నుంచి పరిశీలించి ఈ విషయంలో పునరాలోచిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. రైట్, బాగుంది, మంచి కామెంట్ చెప్పారు. ఇక మరొకరు ఫయాజ్ గారు ఆదిలాబాద్ నుంచి. ఫయాజ్ గారు నమస్కారం, మాట్లాడండి. ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గం, జైపూర్ మండల్ సార్. గుడ్ గుడ్, బాగా చెప్పారు సార్. అక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు కానీ, టీవీ చూసే రాజకీయ పార్టీలకు కానీ చేతులెత్తి దండం పెడుతున్నారు సార్. ఎందుకంటే దయచేసి కులాలను రాజకీయం చేయకండి సార్. ఏ కులమైనా సార్, ముస్లింస్ కులాన్ని, ఒక హిందూ అయితే హిందూ కులాన్ని, దయచేసి కులాలను సార్, మీ హిందువులకు సంబంధించి వచ్చే వరకు ఒక ఎస్సీ అంటే దూరం పెడతారు సార్. ఇంకోటి అలాంటి దయచేసి కులాలను చేయకండి సార్. ఒక వ్యక్తిని, వ్యక్తి వల్ల 200 మంది చచ్చిపోయారు అనుకుంటే ప్రభుత్వం కానీ, న్యాయస్థానం కానీ వారు నిర్ణయం తీసుకుంటది. దానికి ఇప్పుడు ఆయన కుటుంబం కానీ, ఆయన సానుభూతి పరులు కానీ ఎవరైనా ఆయన క్షమాభిక్ష కోసం అడుగుతా ఉంటే దాంట్లో తప్పేం లేదు. దాన్ని మనం ఖచ్చితంగా కులాన్ని, ఓఎస్సీ గారు ఒక్కరే ముస్లింస్ కాదు, లేకపోతే ఇంకో రాజకీయ పార్టీ ఎవరో హిందువులు కాదు, అలాంటి రాజకీయం చేస్తారు. దయచేసి కులాలను మనసు నొప్పించడం ఏ కులం కానీ సార్. ఇవాళ ముస్లింస్ లో ఖురాన్ లో ఒక వ్యక్తిని, ఒక చిన్న వ్యక్తిని మనం చిన్న మనసుతోటి చిన్న చూపు చూసినా కానీ ఖురాన్ తీసుకునే పరిస్థితి లేదు సార్. ఇలా చంపే స్థాయి కాదు సార్. ఒక మనిషిని బాధ పెట్టడంలో కానీ ఒక చిన్న కానీ దురదృష్టవశాత్తు ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని మారణ హోమాలు సాగిపోతున్నాయి. అది దారుణమైనటువంటి పరిస్థితి ఫయాజ్ గారు. వాస్తవం సార్, అలాంటి మతాన్ని అడ్డం పెట్టుకుని చేస్తారు కానీ సార్, మతం ఏ మతం కూడా చేయమని దయచేసి. ఇలా ఒక ముస్లింస్ ఒక గడ్డం పెట్టుకుంటే అది మా మతంలో ఉన్న సున్నత్ సార్. కానీ అలాంటి గడ్డం పెట్టుకున్న వాడిని కూడా ఉగ్రవాదులు అనుకుంటున్నారు సార్. కొన్ని మతాలు అంటే మతాలతోటి దయచేసి మతాలు సార్, అన్ని మతాలు మతంలో కూడా గడ్డాలు పెంచుతారు కదా.
సాధువులు వాళ్ళంతా గడ్డాలు పెంచుతుంటారు. పాకిస్తాన్ దారి కుల్లా ఉంది, వెళ్ళిపోండి అని దయచేసి. ఎవరిదండి? ఆ ఇండియన్ ముస్లిం సార్, ఎవరు సొత్తు కాదు సార్, ఇది ఇండియన్ ముస్లిం సార్. ప్రతి కులస్తుడు ఇక్కడ ఇండియన్ లో ఉండే హక్కు ఉంది. బాగా చెప్పారు, దయచేసి బాగా చెప్పారు. మీ ఆవేదన అర్థమైంది ఫయాజ్ గారు, మీ ఆవేదన అర్థమైంది, బాగా మాట్లాడారు. చెప్పండి రఘునాథ్ బాబు గారు, బీజేపీ పక్షాన్ని మీరేమంటారు? ఇప్పుడు ఈ జరిగిన క్రైమ్ అది చాలా కోల్డ్ బ్లడెడ్, చాలా వెల్ ప్లాన్డ్. అదేదో ఒకసారి జరిగింది కాదు, అట్లాగే దేశం విడిచి అప్పటికి వెళ్ళిపోవటం ఎంత కూడా అంత దూరంగా ఆలోచించి అంత ప్లాన్ చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనో అస్తిత్వం చేయాలనో అట్లాగా చేసిన దాన్ని కూడా ఏదో ఒక రూపంలో ఇంకోటి జరగలేదా కాబట్టి ఆ బెనిఫిట్ ఎక్కడ ఇద్దాం అనేటి, లేకపోతే ఈయనది తక్కువ పాత్ర ఉంది, వేరే వాళ్ళది ఎక్కువ పాత్ర ఉంది, ఇట్లా బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఇప్పుడు ఇందా శివరామరెడ్డి గారు కూడా అన్నారు. బీజేపీ మా వ్యాపం కేసు కానీ లేదా ఇంకొక కేసు కానీ ఇవన్నారు. ఇప్పుడు ఓవైసీ గారు రేజ్ చేసిన ఒక ప్రశ్న కీలకమైంది. అద్వానీ గారు గొప్ప నాయకుడు, ఆయన గొప్పవాడు, దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయాలు, కానీ ఆయన మీద కేసు ఉన్నప్పుడు పద్మవిభూషణ్ బిరుదు ఎలా ఇచ్చారు, నాబోటి వాడికి పాస్పోర్ట్ కూడా ఇవ్వరు కదా, ఇది వివక్ష కాదా అని అడుగుతున్నారు. దానికి బీజేపీ ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు అద్వానీ గారి యొక్క ఈ వ్యక్తిత్వం గురించి అసలు మాట్లాడాల్సిన ఇది అవసరం లేదు. కేసు ఇప్పుడు అది రూల్, ఆ రూల్ గవర్నమెంట్ రూల్ మామూలుగా నాకు తెలిసి కొంతమందికి చివరి ఆయన మీద కేసు ఉంటే ఇక్కడ ఆయన మీద ఆ డైరీలో ఎవరో పేరు రాసుకున్నారు కాదు, బాబ్రీ మసీద్ కేసు. దాని మీద ఆయన కాదు, నేను చెప్పేది ఏంటంటే దాని మీద ఆయన రాజీనామా చేశారు. అవసరం లేని ఆయన ఏమి అక్యూజ్డ్ కాదు. కానీ బాబ్రీ మసీద్ కేసులో ఆయన ప్రత్యక్షంగా ఉన్నవాడు కదా, అక్కడ లేడా? ఆ రోజు లేడని చెప్పగలరా? ఏమి చెంగల్రెడ్డి గారు లేడా? బాబ్రీ మసీద్ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేస్తే కదా ఇది ఇచ్చింది. కానీ ఇక్కడ సార్ ఒకటి రఘునాథ్ బాబు గారు ఒకటి వినండి, పాస్పోర్ట్ అనేది ఇతర దేశాలకు వెళ్ళేది, ఏదన్నా కన్ఫర్మ్ చేసేది ఇండియాలో ఉండేదే. అవును, దానికి దీనికి అంటే నాబోటి వాడికి అయితే కేసు ఉంటే పాస్పోర్ట్ కూడా ఇవ్వరు అనేది ఓవైసీ గారి వాదన. సరే, అద్వానీ గారి మీద కేసు ఉన్నా కూడా పాస్పోర్ట్ ఇవ్వరు సార్. అవును, కానీ అవార్డు ఎట్లా ఇచ్చారనేది ఆయన అడుగుతున్నాడు. పద్మవిభూషణ్ బిరుదు కూడా ఇవ్వకూడదు కదా, ఎట్లా ఇచ్చారు అంటే ఇది వివక్ష కాదా అన్నది ఆయన ప్రశ్న. పద్మభూషణ్ కేసు అనేది సివిల్ ఇన్ నేచర్, రూల్స్ మారిపోతాయా? రూల్స్ మారిపోతాయి, అవసరమైనప్పుడు మార్చేయచ్చా? మీరు అట్లా కాదు చెప్పే దాంట్లో. ఒకవేళ చెంగల్రాయుడు గారు కూడా ఏం చెప్తున్నారంటే, విదేశాల్లో పోయి మీరు ఇంకా ఏమేమి చేయగలరో, క్రిమినల్ కేసులు ఉంటే ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు మీరు ఏమేమి చేయగలరో, లేని ఇబ్బందులు పెడతారనే దాంతో ఇతర కంట్రీలకి కావచ్చండి. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ గా ఓవైసీ గారి ప్రశ్న మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా? రైట్, అతను తప్పు మాట్లాడా ఒప్పు మాట్లాడా అనేది పాయింట్ కాదు. మీరు ఆస్కారం ఇచ్చారు కదా, క్రిమినల్ కేసు ఉంటే రూల్ ప్రకారం అవార్డులు ఇవ్వకూడదు, కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇవ్వకూడదు. అద్వానీ గారికి ఎట్లా ఇచ్చారని ఆయన అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. దానికి వెరిఫై చేయాల్సిందే. ఒకవేళ అటువంటి ఇది ఉంటే దానికి ఒక్కోసారి ఓవర్ సైడ్ కూడా ఉండొచ్చు. సంబంధిత ఎవరైతే హోమ్ మినిస్ట్రీ ఎవరో దానికి ఒకసారి ఇది చెప్పాలి. ఆయన అడిగింది కరెక్టే, చెప్పడం కరెక్టే, కాబట్టి అది చేశారు కాబట్టి ఇది వదిలేద్దాం అనేది కరెక్ట్. అది నేను చెప్పొచ్చు. అసలు ఇంతకాలం బీజేపీ ద్వంద్వ వైఖరితో ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ చూస్తున్నారు. ఎక్కడో ఒకవేళ నిజంగా జరుగుంటే అది నిజంగా తప్పు అయితే అది నాకు తెలీదు, తప్ప జరిగిందా వ్యక్తిగతంగా అన్ని తెలియాలని లేదు. ఒకవేళ అది నిజం అయితే దాని మీద ఏదైనా జరగచ్చు, అది తప్పు అయితే తప్పు. ఎందుకంటే అద్వానీ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటి సహించే మనిషి అయితే కాదు. దానికి ఉదాహరణ ఇందాక నేను చెప్పిన అజయ్ డైరీ కేసు. కానీ ఇంతకాలం ఈ కేసు ఇంతకాలం ఇంత డిలే అవ్వటమే ఆయనకి ఇంత బతకడానికి అవకాశం దొరికింది. ఇది ఇంకో దేశంలో అయితే ఇన్ని సంవత్సరాలు ఆయన బతికే ఉండేవాడు కాదు. కాబట్టి ఆల్రెడీ ఈ దేశంలో. భావనారాయణ గారు తెనాలి నుంచి లైన్ లో ఉన్నారు. భావనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మాట్లాడండి. దొరుకుతుంది చూస్తున్నాను. మీరు చాలా మంచి పాయింట్ మాట్లాడారు. ఏదైతే ఓవైసీ గారు అడిగారని చెప్పి, అవును, ఇప్పుడు ప్రభుత్వాలు అధికారం ఉన్నప్పుడు తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇవ్వటం అనేది సర్వసాధారణ అయిపోయింది. అవును, తమిళనాడు ప్రభుత్వం కూడా వీరప్పనికి కూడా ఇవ్వచ్చు. దానికి ఎవరు తప్పుగా చదువుతారు? వాళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటారు, వాదం మార్చేసుకుంటారు. ఎలా అయితే దానికి
ఉరిశిక్ష గురించి సార్. మాట్లాడండి. ఈ భారతదేశం మీద జరిగిన దాడి సార్ అది. అవును, దీనిలో కులానికి మతానికి సంబంధం లేదు. మన సల్మాన్ ఖాన్ మాట్లాడినా, ఓవైసీ గారు మాట్లాడినా అతను ముస్లిం కాదు. ఎవరైనా సరే, ముస్లిం అవనండి, సిక్ అవనండి, హిందూ అవనండి, ఎవరైనా సరే ఉదయాల్సిందే. అంత వందల మందిని అమాయకుల్ని చంపటం అతి కిరాతకంగా. అంటే ఇప్పుడు ఇందాక శివరామరెడ్డి గారు అన్నారు అన్ని కేసుల్లోనూ ఇట్లాగే చేస్తున్నారా అని. అన్ని కేసులు ఇది చేయాల్సిందే, కానీ మిగతా కేసుల్లో కూడా జరగట్లేదు కదా, ఇది అటువంటి జరగకుండా ఉండాలి కదా. అది కూడా విన్నాను సార్. ఇప్పుడు కొంతమంది ఓదార్పు యాత్రలు చేస్తుంటారు, దానిలో కూడా 4 చచ్చిపోయారు. మరి ఆయన కూడా ఉరిశిక్ష లేకపోతే జీవితం అని అంటే నేను అడుగుతున్నానండి. అదేంది ఇది కొత్త వాదం మాట్లాడారు ఆయన. పుష్కరాలు కదా సార్ మాట్లాడింది. పుష్కరాలు వ్యాపం కేసు మధ్యప్రదేశ్ లో 50 మంది చనిపోయారు. పుష్కరాలు కేసు, పుష్కరాలు డిఫరెంట్. వ్యాపం కేసు అనేది క్రిమినల్ యాక్షన్ లో జరిగింది. పుష్కరాలు అనేది పుష్కరాలు ఎలాగైతే ఉందో, పుష్కరాలు ఎలాగైతే జరిగిందో ఓదార్పు యాత్రలో కూడా జరుగుతుంది. 4 చచ్చిపోయిన జరిగిందా? జరగలేదు ఓదార్పు యాత్రలో. మీరు అది కూడా గమనించండి. ఇంటెన్షన్ గా దేన్నో ఇబ్బంది పెట్టాలని చేసినప్పుడు, ఇప్పుడు ఏదైనా అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా శిక్ష ఉండాలి కదా. అది అంటే నేరం ఎవరు చేశారని నిర్ధారణ. భావనారాయణ గారు, మీకు ఎన్టీ వస్తున్నది అక్కడ రావట్లేదు. మీరు ఆ విషయం నేను దాన్ని జోలిపోవటం లేదు. ఇప్పుడు గోదావరిలో చనిపోయినటువంటి సంఘటన మీద ఉగ్రవాదుల చర్యను కూడా మేము పరిశీలిస్తున్నాం, అన్వేషిస్తున్నాం చెప్పేసి, ఉగ్రవాద కుట్ర ద్వారా జరిగిందని చెప్పేసి మేము దీర్ఘంగా లోతుకెళ్లి చూస్తున్నాం అని చెప్పేసి 2-3 మంత్రులు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంట్లో ఉగ్రవాద చర్య ఉండొచ్చునా? అది ఒక్క మాట చెప్పండి. పుష్కరాల్లో ఉగ్రవాద చర్య సార్, ఇప్పుడు పుష్కరాల్లో కొంతమందిని పంపించారని చెప్పి ఏదో అలిగేషన్ లాగా తీసుకొచ్చారు. అది వాస్తవం కాదనేది తెలియదు. అది ఎవరో ఏదో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో తేల్చాలి, కానీ మనం ఎలా చెప్పగలుగుతాం దాని గురించి? రైట్, ఓకే ఓకే, రైట్. సాక్షాత్తు మంత్రులే స్టేట్మెంట్ ఇచ్చారు, ఉగ్రవాద చర్య కూడా ఉండొచ్చు. అది వారం రోజుల తర్వాత ఇచ్చారు అది కూడా. రైట్, ఓకే. గణేష్ గారు చెప్పండి. ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ అయినప్పుడు కూడా వారెవరో డైరెక్ట్ టీఆర్ఎస్ ని విమర్శించారు కాబట్టి మీరు సమాధానం చెప్పాలి. టీఆర్ఎస్ ని విమర్శించడానికి దానికి తోకాతుండం లేని, అది నేను కూడా అదే చెప్పాను, తోకాతుండం లేని విమర్శ. అంటే అంటే మీరు ఏదో మజ్లిస్ యొక్క మద్దతు కోసం తంటాలు పడుతున్నారని కదా, వాళ్ళు మీకు మద్దతు ఇస్తున్నారని కదా. మద్దతు మజ్లిస్ పార్టీని ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఉండింది, కాంగ్రెస్ పార్టీ ఉండింది, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండింది. దానికి ఉరి శిక్షకి ఎలాంటి సంబంధం లేదు. ఉరి శిక్ష ఉండాలా వద్దా అనేది చర్చకు వస్తే, ఉరి శిక్ష కంటే కూడా కఠినమైన చర్యలు ఉండాలా, కఠినమైన శిక్షలు ఉండాలని గట్టిగా నమ్మే వ్యక్తిని నేను. నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే మనం రోజు పేపర్ తీసి చూస్తున్నామండి, ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో. అంటే శిక్షలు లేవనే కదా అందరు భయపడేది. మీరు ఇంత చిన్న దేశంలో ఉన్నటువంటి దుబాయ్లో నేను పర్సనల్గా చూశాను, ఒక లైన్, జీబ్రా లైన్ క్రాస్ చేయాలంటే వాడికి వణుకుతాడు. ఎందుకు వణుకుతాడు? అక్కడ ఉన్నటువంటి చట్టం. మరి ఇక్కడ ఎందుకు వణుకాడు? ఏం చేసినా మళ్ళీ బెయిల్ తీసుకొని వస్తామనే ధీమా. అంటే ఇక్కడ చిన్న పాయింట్ కూడా మీరు బాగా చెప్పారు, కానీ మామూలుగా డబ్బులు లేని వాళ్ళకి, పరపతి లేని వాళ్ళకి, కోర్టుల్లో గట్టిగా చేసుకోలేని వాళ్ళకేమో శిక్షలు పడుతున్నాయి. మిగతా అది చట్టంలో కాస్త ఏది డబ్బులు పెట్టుకుని న్యాయవాదులు పెట్టుకోగలిగిన వాళ్ళకి ఎంత ఘోరాలు జరిగినా విముక్తి పొందుతున్నారనేది ఒక. అదే చెప్తున్నారు, చట్టం ఎవరికి చుట్టం కాదు, చుట్టం కాకూడదు. ఒక నిమిషం చెంగారెడ్డి గారు ఉండండి, మీరు చాలా చెప్పండి. చట్టం ఎవరికి చుట్టం కాదు కూడా. దాంట్లో మతాలు, కులాలు, వీళ్ళు హిందూ, వాళ్ళు ముస్లిం, వీళ్ళు సిక్, ఇవన్నీ కాదు. ఎవరు తప్పు చేశారు వాడికి శిక్ష ఇవ్వాలా, అంతే తప్ప. ఇప్పుడు నిన్నటి పేపర్లు మీరు చూస్తే, ఒక పాపను ఎక్కించుకొని మీరు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక లేడీ పోతుంటే చైన్ స్నాచింగ్ చేశారు, ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆ పాపకు ఆధారం ఎవరు? అలా ఫాదర్ ఆల్రెడీ బెడ్ రిడెన్. అంటే మనం ఈ రోజు పేపర్ చదువుతున్నాం, రేపు మర్చిపోతున్నాం. మొన్న ఒక 2 అమ్మాయిల్ని ఒకడు ఇంటికి వచ్చి దారుణంగా నరికేసిపోయాడు. దాని తర్వాత నెక్స్ట్ డే పేపర్లు చూసినాం ఇంతకుముందు విక్టిమ్స్. ఒకసారి వరంగల్ యాసిడ్ బస్ ఎట్లా జరిగింది, ఆ రామకృష్ణ అనే వ్యక్తి ఒక అమ్మాయిని దారుణంగా తెనాల్లో నరికి చంపాడు క్లాస్ రూమ్ లోనే, ఇంతవరకు శిక్ష లేదు. ప్రత్యూష అనే ఒక హీరోయిన్ కి చంపితే ఇంతవరకు వాడికి శిక్ష లేదు. అంటే ఇవన్నీ కూడా చూస్తే వాళ్ళు బహిరంగంగా తిరగాల, వాళ్ళ ఉరి శిక్షలు ఉండవు. అంటే వాళ్ళు మాత్రం చంపొచ్చు, వాళ్ళు నరరూప రాక్షసులు కావచ్చు. మీరు శిక్ష గట్టిగా అమలు చేసి శిక్ష వేస్తే వేరే వాడికి భయం అవుతుంది, ఖచ్చితంగా మనం చేయకూడదని. లేకపోతే భారతదేశంలో మనం ఏమైనా చేయొచ్చు. అంటే ఇంత ఘోరాలు చేసిన వాళ్ళకి ఇంకా మనం ఉరి శిక్షలు ఎత్తేయాలా, ఉరి శిక్ష పడకూడదా? నేను ఒక వ్యక్తిని సమర్థించడం లేదు. అవును, జనరల్ గా ఇప్పుడు రామకృష్ణ అనే వ్యక్తి చంపాడు, కళ్ళెదుటే చంపాడు, ఖచ్చితంగా.
ఇప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు నిన్న నరికేశాడు దారుణంగా ఇంట్లో. పెళ్లి కూతురుగా తయారైనటువంటి ఒక అమ్మాయిని ఇంట్లో వచ్చి నరికాడు. వాళ్ళకి ఇద్దరే పిల్లలు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాడిని ఉరిదీయాలి. ఇప్పుడు చైన్ స్నాచింగ్ చేసిన వాడిని ఉరిదీయాలి. ఎందుకంటే ఉరిదీయకూడదు? ఇంకా కాలయాపన 20 ఏళ్ళు 22 ఏళ్ళు కాదు. చేసిన మరుక్షణమే పబ్లిక్ అందరు హై విట్నెస్ ఉంది, తీసుకొని తెల్లారే ఊరు తీసి పడేయాలండి. మా కోసం కాదండి, ప్రజల కోసం, చట్టాలు లేవు దేశం కోసం, ఈ దేశం కోసం కాలయాపన చేయకుండా. అట్లా అనుకుంటే ఇక చాలా కేసుల్లో చాలా రకాలుగా ఉండాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మేము ఎవరూ సమర్థించట్లేదు, కానీ చట్టాలు తెల్లారేసరికి తీసే ఏ దేశంలో డిలే కాకూడదు. అప్పుడు ఖచ్చితంగా నిర్ణయం చేసేటోడికి ఒక్కడికి 10 సార్లు ఆలోచిస్తాడు, ఒక్కడికి 100 సార్లు ఆలోచిస్తాడు. శిక్షలు గట్టిగా అమలు అవుతున్నాయి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, తప్పులు చేయకూడదని. మరి వేరే దేశాల్లో ఉందేంది, ఇక్కడ ఏందండి? ఇప్పుడు అమెరికాలో కానీ, లేకపోతే చైనాలో కానీ, లేకపోతే దుబాయ్లో కానీ, హాంకాంగ్ లో ఎందుకు భయపడతారు? సింగపూర్ ఇంత దేశం అండి, హైదరాబాద్ లో సగం కూడా లేదు. ఎందుకంటే భయపడతారు? అక్కడ లా కఠినంగా ఉంది. మన దగ్గర కూడా లా కరెక్ట్ గా ఇచ్చేస్తే దాని గురించి మనం చర్చించి మనం ఇదైనా అటుగా దీని వెనుకున్న రాజకీయాలు మతలబులు మీకు ఇబ్బంది లేని కేసులోనేమో చేయాలంటారు, మీకు ఇబ్బంది ఉన్న కేసుల్లోనేమో అది. ఇప్పుడు అటు కాదండి, ఇప్పుడు మనం డైరెక్ట్ గా కొన్ని కేసులు చూస్తున్నాం, ఏం జరిగినా కూడా కుట్రనో ఇంకోటనో చెప్తా వాళ్ళని ఏం చేస్తున్నారు, చెయ్యాలి అని చెప్తున్నారు. అది వ్యాపం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ స్థాయిలో ఉన్నా, రాజకీయాల్లో ఎంత పెద్దలైనా ఎంత ధనికులైనా సరే వాళ్ళకి శిక్ష పడాల్సిందే. రైట్. ఓకే. దయానంద్ గారు శంషాబాద్ నుంచి. దయానంద్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్తే, మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. గుడ్ మాట్లాడండి సార్. ఇక్కడ కొంచెం మాకు ఎందుకంటే మేము మాట్లాడేటప్పుడు కొంచెం మధ్యన డిస్కస్ చేస్తుంటారు, కొంచెం ఏమనుకో కూడా 1 నిమిషం టైం ఇవ్వండి సార్. మీరు వివాదంగా మాట్లాడబాకండి, అభ్యంతరకరంగా మాట్లాడండి. వివాదం మాట్లాడినా పర్వాలేదు, కానీ విషయం ఏంటంటే సార్, ఇక్కడ మనకు ముఖ్యంగా చట్టాలు సరిగ్గా లేకపోవడమే ముఖ్య కారణం సార్ దీనికి. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మనకు హిందువులకు పదవులు చట్టము, ముస్లింలకు చట్టం రకరకాలుగా ఉన్నాయన్నమాట. మీరు ఏమంటారు అంటే చట్టాలు సరిగా అందరికి ఒకటే అంటారు. కాకపోతే చూడండి, ముస్లింలు ఎంతమంది పిల్లలు కనొచ్చు, ఎంతమంది భార్యను చేసుకోవచ్చు. ముస్లిం పర్సనల్ కూడా అది కూడా తప్పు, అది కూడా ఉంది, కానీ బట్ అది చాలా మంది ఆచరించట్లేదు. అది దానికి మళ్ళీ వేరే అంటే చదువుకుంటూ వస్తుంది సార్. ఇప్పుడు మధ్యన ఏదైతుంది అయితే రెండో సార్, ఇప్పుడు మనకు వికారుద్దీన్ గానీ కసబ్ని గానీ వీళ్ళందరినీ ఎంత భయంకరంగా జనాలు చంపారంటే, ఒక కానిస్టేబుల్ చూస్తుంటే కాల్చి పడేసారండి వికారుద్దీన్. ఆయన కొత్త ఎవరు ఇతర పార్టీల వాళ్ళు, మీకు అందరికి తెలిసిన విషయం. అట్లా ఆ విధంగా ఇక్కడ జరిగింది ఏంటంటే, రాజ్యాధికారం ఎక్కువ మంది వాళ్ళు ఉండడం వల్ల ఓట్ల కోసం వీళ్ళంతా ఇతర పార్టీ నాయకులు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. అంతకు మించి ఇంకా వేరే కానే కాదు. రైట్. కాబట్టి అందరికీ ఒకే న్యాయం ఉండాలి. రైట్. అందరికీ ఒకే న్యాయం ఉంటుందా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ, ఈ సమస్య. రైట్. ఆదిలాబాద్ నుంచి మరొకరు, ఖానాపూర్. హలో సయీద్ గారు, సలీం ఖాన్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. అక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులకు మరియు విశ్లేషకులకు కూడా నమస్కారం అండి. గుడ్, మాట్లాడండి. సార్, యాకూబ్ కు ఉరిశిక్ష అనేది ఒకవేళ ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఒకవేళ అతను తప్పు చేస్తే ఉరిశిక్షడం అనేది సహజమే సార్, అది మేము దానికి ఏకీభవిస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు గోత్రాకాండను వేరే ప్రజలు ఎంతో మంది మరణకాండను సృష్టించినటువంటి వ్యక్తులకు ఎందుకు ఉరిశిక్ష పడడం లేదు? వాళ్ళకి ఎందుకు పేరు డిస్పోజ్ అయిన తర్వాత కూడా వాళ్ళకు ఎటువంటి శిక్షణ లేకుండా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు? అంటే వాళ్ళు మతాలకు అంటే ఇప్పుడు మైనార్టీ మెజార్టీ అనేది ఫీలింగ్ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది సార్. వాళ్ళకు కూడా ఉరిశిక్ష వేయాలి, వాళ్ళకు కూడా చట్ట ప్రకారంగా శిక్షించి భారతదేశము అందరి ఒక సమానత్వము మన డెమోక్రసీ ఉందని నిరూపించాలి సార్. వాళ్ళకు కూడా శిక్షించాలి, ఇతను తప్పు చేసి ఇతను కూడా శిక్షించాలి సార్, తప్పదు అది. కానీ అందరికీ ఏకవత్వంగా సమానత్వంగా అందరికి చూడాలని మా కోరిక సార్. రైట్. చాలా బాగా మాట్లాడారు సలీం ఖాన్ గారు, మీకు అభినందనలు. ఎందుకంటే మీరు అడిగిన దాంట్లో తప్పు లేదు. ఎవరికి తప్పు చేసినా కూడా శిక్ష వేయాల్సిందని గోద్రా అని రిఫర్ చేయడం, నేను ఇందాక మర్చిపోయాను గోద్రా ఇన్సిడెంట్ రిఫర్ చేయడం, అయినప్పుడు కూడా అది బాగా మీరు రిఫర్ చేశారు. ఇక వీరభద్రరావు గారు మరొకరి లైన్ ఉన్నారు. వీరభద్రరావు నమస్కారం, మాట్లాడండి. వీరభద్రరావు. హలో నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి సార్, మాట్లాడండి. అండి, యాకూబ్ మీనన్ మన దేశానికి శత్రుపక్షం అయినటువంటి పాకిస్తాన్ యొక్క ISI తో సంబంధాలు కలిగి ఉన్న మనిషి. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇక్కడ పనిచేస్తున్నాడు. మన దేశానికి ఒక జాతీయ దుష్మన్లాగా ఉన్నటువంటి ఒక సంస్థతో కొలాబరేట్ చేసిన వాడిని ఎలా క్షమిస్తారు? ఓకే, సో క్షమాపణ పెట్టకూడదు. ఓకే, అంటే అట్లా ఆ పాయింట్ వరకు అందరూ ఓకే చేస్తున్నారు, కానీ
నిజానికి చట్టం కానీ అనేక సంఘటనలు జరిగినప్పుడు కానీ చట్టాలు సరిగా పనిచేయటం లేదు, న్యాయ వ్యవస్థ సరిగా పనిచేయటం లేదు, రాజకీయ వ్యవస్థ వాటన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకుంటోందనే విమర్శలు ఉన్నాయి కదా, అది మేజర్ ఇష్యూగా మారుతోంది. ఇందాక ఆయన చెప్పారు గోత్రా సంగతి ఏమిటని అడుగుతున్నారు. ఇట్లా ఇటువంటి వాటిల్లో మరి కరెక్ట్ గా ఉండాలి కదా. ఇవన్నీ లూజ్ కామెంట్స్ అండి. మన న్యాయ అట్లా కాదుగా, మనకు నచ్చిన చోటేమో గట్టి కామెంట్, మనకి నచ్చని చోటేమో లూజ్ కామెంట్ అంటారా? అట్లా ధర్మం కాదు కదా, ధర్మం కాదు కదా. మీరు కూడా ధర్మంగా మాట్లాడాలి కదా. నచ్చినా నచ్చకపోయినా ధర్మం ధర్మంగానే ఉండాలి. తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు. నిజమండి, కానీ సుప్రీంకోర్టు ఈ రకమైన వివక్ష చూపించిన కేసు ఒకటి కూడా లేదు. సుప్రీంకోర్టు అని కాదు, సుప్రీంకోర్టు అనే కాదు, రకరకాల కోర్టుల్లో రకరకాలుగా తీర్పులు వస్తున్న సందర్భాలు ఉండొచ్చు, లేదా రాజకీయ నాయకులు కామెంట్లు ఉండొచ్చు, లేదా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినటువంటి సంఘటనలు ఏమంటున్నారు, ఆ రాజకీయ పార్టీలు ఎంత కుట్రనో లేకపోతే ఇంకోటనో లేదా ఇదంతా రాజకీయం చేయొద్దని వాళ్ళే బహిరంగ మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి అవసరమైన చోట ఏమో రాజకీయం అంటారు, అవసరం లేని చోట అమ్మో చాలా దారుణం జరిగిపోయింది అంటున్నారు. ఆ పరిస్థితులు మారాలా వద్దా, మన సమాజం ఎప్పుడు ఇట్లాగే ఉండాలా అన్నది చర్చనీయాంశం అవుతుంది. ఓకే రైట్. తెలంగాణలో కేసీఆర్ ని ప్రశ్నించే వారిని అణచివేస్తున్నారన్న టీడీపీ సీనియర్ నేత రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 64% మంది అవునని, 36% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత చర్చలు కొనసాగుతుంది.